భగవంతుడు ఏ రూపంలోనైనా మన కోసం సహాయం చేయడానికి రావచ్చు. ఒకరోజు ఈ ముసలి బొమ్మ తన ఇంట్లో వాళ్ళతో గొడవపడి బయటకు వచ్చేస్తుంది. అలా వీధుల్లో నడుస్తూ ఒక చోటు వద్దకు వచ్చినప్పుడు అక్కడ జాతకాలు చెప్పే ఒక సాధువు కనిపించి ఆమెను పలకరిస్తాడు. అయితే దేవుడు తన జీవితం అంత గొప్పగా ఏమీ రాయలేదని ఆమె అతనితో చెప్తుంది. అలానే దేవుని విషయంలో ఆమెకు ఎటువంటి నమ్మకం లేదని చెప్తుంది. దాంతో ఆ సాధువు ఆమె చెప్పే మాటలన్నీ కూడా నిజమని, అందుకు వినాయకుని ప్రతిమను ఉంచుకోమని ఆమెకు ఇస్తాడు. అయితే దానికి డబ్బులు లేవని చెప్పడంతో అతను కూడా డబ్బులు వద్దని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత బామ్మ ముందుకు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక ఫోటో స్టూడియో కనిపిస్తుంది. అప్పుడు బామ్మ ఫోటో స్టూడియో లోపలికి వెళ్ళినప్పుడు తను అందంగా ఉండేలా, ఇంకా చెప్పాలంటే యవ్వనంగా ఉండేటట్టు ఒక ఫోటో తీయమని అడుగుతుంది. ఆ సమయంలో వినాయకుని ప్రతిమ ప్రకాశించడం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి బయట వర్షం కురవడం మొదలవుతుంది. అప్పుడు ఫోటో స్టూడియో నుండి బామ్మ వర్షంలో పరిగెడుతూ ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి ఆగుతుంది. నిజానికి ఇప్పుడు ఆ బామ్మ ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది కుర్రాలు ఆమెను చూసి కన్ను కొడతారు. అయితే బామ్మ వయసులో ఉన్న తనని అలా ఏడిపిస్తున్నందుకు ఆమెకు కోపం వచ్చి అతన్ని కొట్టడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి కళ్ళద్దాలలో తన యవ్వన రూపాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.